ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు తిరుపతనలకు ఈ నెల 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. వారిద్దరిని భుజంగరావు తిరుపతనలను చంచలగూడ జైలుకు తరలించారు. భుజంగరావు తిరుపతనల కస్టడీ ముగియడంతో వారిద్దరిని గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. భుజంగరావు తిరుపతనలను 5 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. వారిచ్చిన సమాచారం ఆధారంగా పలువురు ఎస్ఐబి అధికారులను విచారిస్తున్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. మొదటిసారిగా రిటైర్డ్ ఐజీ పేరును ఈ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. రిటైర్డ్ ఐజీతో పాటు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, వేణుగోపాలరావు కలిసి కుట్ర పన్నారని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో డబ్బులు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు నోటీసులు ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో రాధాకిషన్ టీంలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విచారిస్తున్నారు. ఒకరు సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ని కూడా త్వరలో విచారించబోతున్నారు. ఇప్పటికే 3 టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సాక్షులుగా చేర్చారు. ఎన్నికల సమయాలలో ప్రణీత్ అండ్ కో ఇచ్చిన సమాచారంతో డబ్బులు సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. డబ్బులు సీజ్ చేసిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ, కానిస్టేబుళ్లను పోలీసులు విచారిస్తారు. త్వరలో రిటైర్డ్ ఐజీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇవాళ రాధాకిషన్ కస్టడీ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ రోజు నాంపల్లి కోర్టులో ఏ పిటిషన్లపై విచారణ జరగబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. అందులో 2 మాత్రము 5 రోజుల పాటు జ్యుడిషియల్ పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో భుజంగరావుతో పాటు తిరుపతన ఈ ఇద్దరిని కూడా సుదీర్ఘంగా 5 రోజుల పాటు విచారించి కొద్దిసేపటి క్రితమే వారిద్దరిని కూడా గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే వారిద్దరిని నాంపల్లి 14th మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరికి ఈ నెల 6వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ చెంచలగూడ తరలిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి చెంచలగూడ జైలుకి వారిద్దరిని కూడా పోలీసులు తరలించారు. ఇక మరోవైపు ఈ కేసులో A1 గా అరెస్ట్ అయినటువంటి మాజీ ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ పనిచేసినటువంటి రాధాకిషన్ రావుని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతన్ని కూడా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక రాధాకిషన్ రావుని పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 10 రోజుల పాటు రాధాకిషన్ ని విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ పై ఈ రోజు నాంపల్లి కోర్టు మరి కాసేపులోనే విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 4గురికి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అనేక ఆధారాలు సేకరించారు. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని భుజంగరావుతో పాటు అదేవిధంగా తిరుపతిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక వీరు 3 ఇచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ తో పాటు రాధాకిషన్ మాజీ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ కూడా అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొన్ని పేర్లు వెలుగులోకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తారు. ఇక ఇందులో పాటు ఈ ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావును కూడా విచారించాలని పోలీసులు భావిస్తారు. ఇప్పటికే ప్రభాకర్ అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు కూడా సమాచారం తెలిసింది. అతను లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. న్యాయవాదుల న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మరి పోలీసుల విచారణకు హాజరు కావాలా లేదా మరి కోర్టులో ఏమైనా ముందస్తు బెయిల్కు అప్రోచ్ అవుతాడా, ఇదంతా కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రము చాలా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇందులో కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. త్వరలో వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఎస్ఐబిలో ఇంటెలిజెన్స్ లో పనిచేసినటువంటి కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు సంబంధించిన పాత్రపై కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులు భావిస్తారు. కొద్దిసేపు క్రితమే భుజంగరావుతో పాటు తిరుపతన ఇద్దరిని కూడా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారిద్దరు కూడా ఈ నెల 6వ తారీఖు వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం వారిద్దరిని కూడా చెంచలగూడ జైలు కూడా తరలించారు. కృప. రైట్ సునీల్.